బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా ద రియాలిటీ గేమ్ షో. మొత్తం ఇందులో 6 ఫైనలిస్టులు ఉన్నారు. మరి ఈ 6 ఫైనలిస్టులో బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ ఎవరవుతారు, అలాగే రన్నర్ అప్ ఎవరవుతారో మన వరంగల్ వాసులను అడిగి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకుంటాం. చెప్పండి సిస్టర్, బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ ఎవరవుతారు? పల్లవి ప్రశాంత్. ఎందుకు? ఎందుకంటే అతను రైతు బిడ్డ కాబట్టి అతను ఎంతో ఆయన డ్రీమ్ కదా అది బిగ్ బాస్ రావాలనేది. సో అతనే విన్ అవుతారని నేను అనుకుంటాను. సార్ చెప్పండి సార్, బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ ఎవరవుతారు అనుకుంటున్నారు, రన్నర్ అప్ ఎవరు అనుకుంటున్నారు? టైటిల్ విన్నర్ అయితే పల్లె ప్రశాంత్ కావాలండి. ఎవరైతే రన్నర్ కావాలి, ఎందుకంటే ప్రశాంత్ టైటిల్ కావాలి. సార్ చెప్పండి సార్, బిగ్ బాస్ 7 ఫైనలిస్ట్ ఎవరవుతారని అనుకుంటున్నారు, అలాగే రన్నర్ అప్ ఎవరు అనుకుంటున్నారు? నేను రైతు బిడ్డ పల్లె ప్రశాంత్ అనుకుంటున్నాను. రన్నర్ అప్ వచ్చేసి శివాజీ. అందుకు సార్ అంటే స్టార్టింగ్ నుండి చూస్తున్నాం కదా, పల్లె ప్రశాంత్ బాగా ఆడుతుండు. అతను లోకల్ అది మన విలేజ్ నుండి వచ్చి బాగా కష్టపడి గేమ్స్ కూడా బాగా ఆడుతుండు. అతనికి సపోర్ట్ శివాజీ ఉన్నాడు, యావరు వీళ్ళంతా బాగా ఆడుతున్నారు. కానీ నాకు తెలిసి పల్లె ప్రశాంత్ విన్నర్ అవుతుంది అనుకుంటున్నాను. శివాజీ రన్నర్ అప్, తర్వాత యావర్. బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ ఎవరవుతారని అనుకుంటున్నారు, రన్నర్ అప్ ఎవరవుతున్నారు? అయితే మనం డైలీ బిగ్ బాస్ అనేది చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు ఇప్పుడు మన తెలంగాణలో ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు డైలీ. ఎందుకంటే ఇప్పుడు మన పల్లవి ప్రశాంత్ అని బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే అతనికి అందరిలాగా తొందరపడడం తెలియదు. ఆయన ప్రతి ఒక్కరికి మర్యాద, మంచిగా మాట్లాడడం. బిగ్ బాస్ హౌస్లో ఆయన చాలా మంచిగా ఉంటాడు, ప్లస్ సింపుల్గా ఉంటాడు. ఆయన ఒక రైతు బిడ్డ, మనలాంటి ఒక రైతు బిడ్డ కాబట్టి కంపల్సరీ ఆయన విన్ను కావాలని కోరుకుంటానా. కంపల్సరీ అవుతాడు. ఆయన ఒక సింపుల్ అండ్ కామన్ మ్యాన్ ఆయన. అండ్ అదే విధంగా రన్నర్ ఎవరైనా అనుకుంటానంటే అమర్దీప్ అని అనుకుంటాను. ఎందుకంటే ఆయన నా లెక్కనే తొందరపడతారు బాగా. ఆయన బాగా తొందరపడడం అది ఇట్స్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్. అండ్ ఆయన అట్లా తొందరపడి అందరిని ఎట్లా పడితే అట్లా తిట్టడం, అందరిని రెచ్చగొట్టడం, ఏదైనా ఉంటే మళ్ళీ గ్రూప్ గేమ్ అనుకుంటా, ముగ్గురు కలిసి ఆడతారు గ్రూప్ గేమ్ అనుకుంటా, అట్లా మాట్లాడడం ఇట్స్ నాట్ ఏ ఫెయిర్. ఆయన కరెక్ట్ కాదు, ఆయన చేసేది కరెక్ట్ కాదు. సో ఆయన మేబీ రావచ్చు రన్నర్ అనుకుంటాను. ఆయన కాకపోతే ఒకవేళ రన్నర్ టీంలో కంపల్సరీ యావర్ ఉంటారు, లేకపోతే శివాజీ అయినా ఉంటారు అని నేను అనుకుంటాను. కంపల్సరీ వాళ్ళిద్దరికి ఎవరైనా ఒకరు రావాలని కోరుకుంటాను కూడా. మీరు చెప్పండి బ్రో, ఎవరు అనుకుంటున్నారు? సార్ చెప్పండి సార్, బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ ఎవరవుతారని మీరు అనుకుంటున్నారు? వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ ఈ సమాజానికి ఏ టీవీ ఛానల్ ఏది చూపెట్టినా కూడా ఒక మంచి సందేశాన్ని ఈ ప్రజలకి, విద్యార్థులకు, యువతులకు అందించేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఇవాళ బిగ్ బాస్ షోలో ఏం చెప్తున్నారంటే, ఒక రూమ్లో బంధించి ఆడపిల్లలు, మగవాళ్ళని అందరినీ 2 రోజులు 3 రోజులు అందులోనే ఉంచి రకరకాల ఉన్నటువంటి పరిస్థితులకు, సమాజానికి విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ చూపెట్టడం వల్ల ఇవాళ ఏమవుతుందంటే ఆడవాళ్ళ మీద కూడా కనీసం ఒక గౌరవం లేకుండా పోయేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి గతంలో కూడా మేము చాలా టీవీ ఛానళ్ళ ద్వారా కూడా చెప్పినాం, బిగ్ బాస్ షోలు అనేటి ఈ సమాజానికి అంత మంచిది కాదు. దానివల్ల ఒక చెడు ప్రభావం అనేది పడతా ఉన్నది. ఇవాళ క్రైమ్ రేట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు విపరీతంగా పెరిగిపోతా ఉన్నది. మహిళల పైన విపరీతమైనటువంటి రకరకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి బిగ్ బాస్ షో అనేది పూర్తి వ్యతిరేకం మేము. అదేవిధంగా ఈ సమాజానికి కూడా ఎలాంటి చెడు వ్యసనాలకు ఉండే విధంగా చూపెట్టకూడదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావచ్చు, ఇవాళ మహిళలు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి దానివల్ల ఒక వ్యసనంలా తయారు చేసి చెడు సాంప్రదాయాన్ని వాళ్ళు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ చెడును ప్రారదోలి ఒక మంచి సందేశం ఇచ్చేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి అలాంటి షోలను కనుక తీసుకొస్తే బిగ్ బాస్ కూడా ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు చూడడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అక్కడ మహిళలను స్పెసిఫిక్గా అక్కడ పెట్టేసి రకరకాలుగా చూపెట్టి చెడు అనేది అక్కడ కనబడుతూ ఉన్నది. కాబట్టి ఇట్లాంటికి వ్యతిరేకంగా ఉంటాం ఖచ్చితంగా. విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఇట్లాంటి వాటిని ఖండించాలి. ఒక మంచి సందేశం ఇవ్వడం ద్వారా మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేస్తారు అన్నది నా భావన. అక్క చెప్పండి అక్క, బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ ఎవరవుతారని అనుకుంటున్నారు, రన్నర్ అప్ ఎవరు అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్. రన్నర్ అప్ ఎవరు? శివాజీ. ఎందుకని? పల్లవి ప్రశాంత్ బాగా కష్టపడుతున్నారు, రైతు బిడ్డ చాలా బాగుంటుంది అంటే పల్లవి ప్రశాంత్ గెలవాలని కోరుకుంటున్నాను. శివాజీ కూడా ఓకే. శివాజీ అంత ఫస్ట్ చేయనతో ఆడలేకపోయింది కదా, అందుకే. చెప్పనా, బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు, రన్నర్ అప్ ఎవరు అవుతారు? నేను ప్రశాంత్ అనుకుంటున్నా మేడం. ఎందుకంటే విలేజ్ నుండి వచ్చిండు కదా అని పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నా. మరి రన్నర్ అప్?
శివాజీ అండ్ యావర్. శివాజీ ఓకే సార్ చెప్పండి సార్, బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారు అనుకుంటున్నారు? శివాజీ ఒకటి ఫస్ట్, తర్వాత రన్నరు ప్రియాంక అవుతుందని. ఎందుకు సార్? ప్రియాంక అంటే కొద్దిగా అట్లా బాగా చేస్తుంది కదా, అందరితోటి కలిసిమెలిసి ఉంటుంది, చేస్తున్నది కాబట్టి ఆమె రన్నర్ అవుతుంది. శివాజీ విన్నర్. బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు, రన్నర్ అప్ ఎవరు అవుతారు అని అనుకుంటున్నారు? టైటిల్ విన్నర్ అయితే పల్లవి ప్రశాంత్, రైతు బిడ్డ. తను ఒక కష్టం తెలిసిన వ్యక్తి. అది శివాజీ రన్నర్ అప్. అమర్దీప్ సీరియల్ నటుడు, ఆ సీరియల్లో ఎట్లా నటిస్తాడో బిగ్ బాస్ లో కూడా పల్లవి ప్రశాంత్ అయితే మాటలతో చాలా ఇబ్బందికరంగా మాట్లాడిండు. కష్టం విలువ తెలియదు. ఆ రైతు బిడ్డ సంపాదిస్తేనే కదా తను తినుకుంటూ సీరియల్లో నటుడేండు. అంటే చెప్పండి, బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారని అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్ కంపల్సరీ అని అవుతారు. సెకండ్ శివాజీ. పల్లవి ప్రశాంత్ అంటే ఆయన తన ఇంటి వ్యాలీ గురించి అవన్నీ మనకు చెప్పిండు కదా, ఇంటి పరిస్థితి ఎలా ఉంది అని, ఆయన పడ్డ కష్టాల గురించి. ఆయన రైతు బిడ్డ అంటే పక్క రైతు బిడ్డ, ఆయన ఒక్కడే అన్నట్టు. అంటే అంత మించిన రైతు బిడ్డ ఎవరు, ఆయన పడ్డే కష్టాలు కూడా ఎవరు పడవచ్చు, ఆయనను మించిన వాళ్ళు ఎవరు లేరు కూడా. ఫస్ట్ పల్లవి ప్రశాంత్, సెకండ్ శివాజీ. బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ ఎవరు అవుతారని అనుకుంటున్నారు, రన్నర్ అప్ ఎవరు అనుకుంటున్నారు? ప్రశాంత్ శివాజీ. ప్రశాంత్ టైటిల్ విన్నర్, శివాజీ రన్నర్ అప్. ఎందుకని? ఇక ప్లేయింగ్ అవి ఇవి మాటలు, నామినేషన్స్ తీరు అవి వాటిని బట్టి ప్రశాంత్ అని అనుకుంటున్నారు. మీరు చెప్పండి, అంటే ఎవరు అనుకుంటున్నారు టైటిల్ విన్నర్? ప్రశాంత్ అంటే ప్రశాంత్. ఎందుకు? రైతు బిడ్డగా వచ్చాడు కాబట్టి ఆయన గెలిస్తే బాగుంటుందని కూడా అనుకుంటున్నాను. సార్ చెప్పండి సార్, బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ ఎవరు అవుతారని అనుకుంటున్నారు, రన్నర్ అప్ ఎవరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నా అయితే పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతారు అనుకుంటున్నా, శివాజీ రన్నర్ అప్ అయితే అనుకుంటున్నా. ఎందుకంటే సపోర్టింగ్ ఇచ్చేది శివాజీ కాబట్టి, కొంచెం ప్రశాంత్కి రైతు బిడ్డని ఉంది కాబట్టి, సో మన తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ సపోర్ట్ చేస్తారు రైతు బిడ్డ అనేసరికి. సో తను గేమ్ కూడా బాగా ఆడిండు. ఫస్ట్ నుంచి కూడా ఎన్ని మాటలు వచ్చినా, ఎంత వాళ్ళ కంటెస్టెంట్ పక్క కంటెస్టెంట్ ఎంతమంది బాధ పెట్టినా కూడా తను ఓర్పు ఆడుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ లాస్ట్ వరకు రావడం అనేది అతను గొప్ప. బట్ ఏంటంటే ఇంకా ముఖ్యం ఏంటంటే తనకి పక్కన శివాజీ పెద్ద ఎక్స్పీరియడ్ పర్సన్ శివాజీ కూడా ఉండడంతో ఏంటంటే తనకి తోడవడం వల్ల తనకి లాస్ట్ వరకు గెలిచే దగ్గరికి వచ్చిండు. శివాజీ కూడా ఉండడం, అతనికి తోడ్పడడం కూడా చాలా ప్లస్ పాయింట్ అయింది. సో అందువల్ల పల్లవి ప్రశాంత్కి ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల, ఫస్ట్ నుంచి తనకి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ షార్ట్స్ తీయడం వల్ల, ఫస్ట్ నుంచి తనకు ఫాలోవర్స్ ఉండడం వల్ల అదొక ప్లస్ పాయింట్ అయింది. సో దానివల్ల ఫైనల్ స్టేజ్కి తను రాగలిగిండు. ఇప్పుడు విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా తనకే ఎక్కువ ఉంది అందరికంటే. సార్ మీరు చెప్పండి సార్, ఎవరు అనుకుంటున్నారు టైటిల్ విన్నర్? శివాజీ శివాజీ. రన్నర్ అప్ పల్లవి ప్రశాంత్. బ్రో చెప్పండి, బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారని అనుకుంటున్నారు? ప్రశాంత్. రన్నర్ అప్ శివాజీ. శివాజీ. మీరు చెప్పండి బ్రో, ఎవరు అనుకుంటున్నారు? ప్రశాంత్. రన్నర్ అప్ శివాజీ. థ్యాంక్ యూ. నానా చెప్పండి, బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు, రన్నర్ అప్ ఎవరు అవుతారు? పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నా. రన్నర్ అప్ ప్రియాంక. మీరు చెప్పండి నాన్న. ప్రియాంక విన్నర్, రన్నర్ అప్ పల్లవి ప్రశాంత్. ప్రియాంక పల్లవి ప్రశాంత్. ఎందుకు? వాళ్ళు మంచిగా ఆడతారు కాబట్టి. అంటే చెప్పండి, బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ ఎవరు అవుతారని అనుకుంటున్నారు, రన్నర్ అప్ ఎవరు అనుకుంటున్నారు? శివాజీ అనుకుంటున్నాం. విన్నరు అర్జున్ రన్నర్ అప్. ఎందుకంటే అంటే అర్జున్ కూడా విన్నర్ కావచ్చు, కాకపోతే ఆయన తర్వాత వచ్చిండు కదా. ఆయన చేస్తున్న ఎందుకు అనుకుంటున్నారు? ఆయన ఆడే విధానం, ఆట ఎక్కువ ఏం ఆడు, ఆయన మాట్లాడే విధానం నచ్చుతుంది. న్యాయం మాట్లాడతాం. అంటే చెప్పండి అండి, బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ ఎవరు అవుతారని అనుకుంటున్నారు? నేను పల్లె ప్రశాంత్. ప్రియాంక. ప్రియాంక ఫస్ట్ నుండి ఆమె వంట కడ కానీ దాని కడ కానీ చాలా బాగా ఆడుకొచ్చింది. ప్రియాంక వంట చేస్తే కాబట్టి మీరు అలా అట్లా అని కాదు మేడం, ఆడుడు మాట్లాడుడు అన్నిట్లల్లో ఆమె పర్ఫెక్ట్ మాట్లాడుతుంటది, పర్ఫెక్ట్ చేస్తూ ఉంటది. ఏదన్నా ఉన్న తొందరగా ఇట్లా అరిసి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పుకొస్తుంది. అదైతే కన్ఫర్మ్ అండి. పల్లె ప్రశాంత్ అంటే ఆయన అన్నిట్లా కష్టం అది ఇది అన్ని తెలుసు కాబట్టి ఆయనే వస్తాడని, వాళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరు వస్తారని నమ్మకం మేడం. సార్, బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ ఎవరు అవుతారని అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్. ఎందుకంటే రైతు బిడ్డ కదా, అందుకని పల్లవి ప్రశాంత్ విన్నర్ అనుకుంటాను నేను. రన్నర్ అప్ అమర్దీప్.
ఎందుకంటే పోయిన కాడ నుంచి చిన్న చూపు ఇస్తాడు పల్లవి ప్రశాంత్కి, దాని గురించి కొద్దిగా ఆయనే కొద్దిగా వెనుక పడిపోయాడు, అందుకని పల్లవి ప్రశాంత్ గెలుస్తాడని అనుకుంటున్నా.